गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नो द्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। విధానం అంతా చెప్పాడు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. క్వశ్చన్స్ చూస్తే మాత్రం కంప్లైంట్ అంతా అయిన తర్వాత మళ్ళీ మా పాండిచేరిలోనే ఆ సముద్రం ఒడ్డున బీచ్ మీద పెద్ద రూమ్లో ఉన్నాం. ఆయనతో మాట్లాడి ఆ రాత్రి అంతా నేను మాట్లాడు. నా పొద్దున అన్నాడు, నాకు మా మూర్తి చెప్తే చాలా అందంగా పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఉంది, హాయిగా ఉంది, సందేహాలు లేకుండా. ఉన్న సందేహాలు పోయినాయి. ఆయనతో మాట్లాడినప్పుడు 20 సందేహాలు కొత్త పుట్టాయి. అసలు ఆయనకు తెలిసిందా లేదా అని ఒక సందేహం వచ్చింది. దానివల్ల మరింత కష్టపడ్డాను నేను. వెంకటరామగారు ఇడ్లీ చాలా బాగుంది, ఇక్కడ ఎంతో బాగుంది, దోశ అని శుభ్రంగా తిని పడుకుంది. వాళ్ళందరికీ వెంకటరామ అక్క అనేవాడు, వెంకటరామ అక్క చాలా సుఖపడుతుంది, ప్రయాణంలో మంచి ఇడ్లీ దోశ, హైదరాబాద్ బాగుండవు, ఏదో ఒకటైనా ఎంజాయ్ చేయాలి కదా వెళ్ళినందుకు, ఏదో ఒకటి ఉండాలి కదా. చిత్తశుద్ధి శాంతపడింది ఆవిడికి. ఇదిగో తమ్ముడు, మనం ఇక్కడే 4 రోజులు ఉంటే ఎలా ఉంటుంది అంది. ఇంకా పూర్తిగా పడైపోతే నీకు అజీర్ణం చేసిన ఏమో విరోధనాలు పట్టుకుంటా నీకు, నాదేమో పిచ్చెత్తిపోతుంది, ఈయనకేమో కాంగ్రెస్ వ్యవహారాలని పాడైపోతాయి, అక్కడ ముగ్గురికి నష్టం వస్తుంది, వెంటనే వెళ్ళిపోతా ఉన్నాను. సరళమైన భావంతో ఉండాలి. అంటే అనలిటికల్ గా చదవాలి. అదేం మాట్లాడింది ఆవిడేదో ఆవిడ చేతిలో యాపిల్స్ పెట్టారు, మేము ఫ్లవర్స్ ఆవిడకి ఇచ్చాము. ఆవిడేదో ఫ్రెంచ్లో మాట్లాడింది. ఆ ఫ్లవర్ చూసి ఈ ఫ్లవర్ చూసి వాళ్ళు అంటారే పీస్ ఒకటి, ట్రాంక్విలిటీ ఒకటి, లవ్ ఒకటి, ఎఫెక్షన్ ఒకటి, అలా బాగానే ఉన్నాయి. ఆల్ గుడ్ థింగ్స్ ఇన్ లాంగ్వేజ్ ఆర్ పూల్డ్ టుగెదర్ మేడ్ ఏ మాలా, వెరీ గుడ్, సో ఫార్ సో గుడ్, దాని తప్పని. అలా కాక ఏదో ఫ్లవర్స్ ఏదో నాకు ఇచ్చింది. నా చేతిలో ఒక జాస్మిన్, అదే మల్లెపూలు చేతిలో పెట్టి జాస్మిన్ అని ఏదో మాట్లాడి ఆవిడ ఫ్రెంచ్లో మాట్లాడు. అంటే నీకు నీ మనసు చిత్తం ఇలా ఉంటుంది, ఇది దీంతో పోల్చుకోటి చెప్తానని అర్థం వచ్చేటట్టు చెప్పింది. నీ హృదయాన్ని ఈ మల్లెపూతో పోల్చుకో, దీంతో నీకు ఐడెంటిటీ కనుక ఏర్పడితే ఇలాగ ఫ్రాగ్రెన్స్, ఈ వైట్నెస్, కలర్లెస్ సృష్టి, ఈ వికాసం ఇలాంటి నీ హృదయానికి నువ్వు పోల్చుకో చూసుకొని అని ఇదే చెప్పింది. థ్యాంక్ యూ మదర్ అన్నాను. 35 feet బాగానే ఉంది, బ్లస్ చేసింది, ఇలా ఉంది. ఇంకా బయటకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో మాట వెళ్ళాను. ఇంకా ఆవిడే లాస్ట్ డేస్లో ఉండగా వెళ్ళాను. ఎవరు వచ్చారో వెళదామంటే ఎందుకు వెళ్ళాను నేను, తప్పకుండా మహాత్ములు ఎవరున్నా వాళ్ళని చూడాల్సింది కదా. ఎవరైనా సజ్జనుండే వెళ్ళి చూడవచ్చు, మహాత్మ నుంచి చూడకూడదు. అదే కాకపోయినా చూస్తారు. నాకు ఆ బాధ లేదు, నాకు అన్నీ కూడా వాళ్ళు బాగుపడాలి కదా, వెళ్ళాం బాగా. నేను చెప్పినట్టు కమ్మగా భోజనం మాత్రం మాకు చాలా బాగా పెట్టారు. మంచి ఒకటోడు కొన్ని సౌత్ ఇండియన్ వెజిటేరియన్ బిల్ బాగా పెట్టారు, అంత బాగుంది. ప్రెస్ చూపించారు వాళ్ళు, దాని పేరు శబ్ద అని ఏదో ఉంది, ప్రెస్ పేరు శబ్ద అలాంటిది ఏదో ఉంటుంది. ఆ ప్రెస్ లోపల తీసుకెళ్ళి అదంతా ప్రింటింగ్ బైండింగ్ అది చూపించారు. సమాధి మీద పూలు మాకు ఇచ్చారు, అప్పుడు పెట్టారు. బాగానే ఉంది. అంటే ఈ కన్ఫ్యూజన్, ఈ మెటీరియలిజం, ఈ మనుషులు విపరీతమైన మెటీరియలిజంతో కొట్టుమిట్లాడిపోతూ అజ్ఞానంలో ఉండే వాళ్ళకి ఏ మార్గమైనా వాళ్ళకంటే మంచిదే కదా. తీవ్రమైన సాధకుడికి చెప్పడం, కేవలం లెఫ్ట్ నుంచి రైట్కి మళ్ళించడానికి మాత్రం పర్ఫెక్ట్లీ. అందుకని దాన్ని బాగా మనం ప్రోత్సాహం చేయాలి. సాధన ₹1 డబ్బాలు వేసి రావాలి. టు దట్ ఎక్స్టెంట్ అది ప్రతిదీ కూడా దీన్ని ఎంతవరకు ప్రోత్సాహం చేయాలో అంతవరకు చేయాలి కదా. బియాండ్ దట్ ఎక్కడ అంతవరకు ఆ కన్ఫ్యూజన్లోకి పోనివ్వకూడదు. సాధన గట్టిగా చేయించుకున్నవారు ఇటు కాకుండా ఒక డైరెక్షన్ లెస్, ఒక బ్లైండ్ లైన్కి వెళ్ళిపోతారు. పోరాటం వస్తుంది ఆ రోడ్డు మీద, ఫాస్ట్గా వెళ్తే దాన్ని కొట్టుకుంటారు.
కోడుందని తెలియక పెడితే అలాగా కుల్టీసాట్లోకి వెళ్ళకూడదు. బాగా చాలామంది ఈ శతాబ్దంలోనే ఉన్నారు వీళ్ళంతా అని చెప్తున్నాను. ఎక్కువ ఎవరి స్థానం వారికి ఉంది. అందరూ భగవంతుని యొక్క అనుగ్రహం సంపాదించి అంతో ఎంతో వాళ్ళు శాంతి పడి ఉన్నారు, బాగానే ఉంది. వాళ్ళ శాంతి అంటే ఏమిటంటే బుద్ధుడు చెప్పిన కరుణ వల్ల అహింస, అహింస వల్ల ఉన్నాం విశ్వప్రేమలో చెప్పిన శాంతి ఉంటుంది కదా, ఆ శాంతి వల్ల పరిశుద్ధత వస్తుంది. చిత్తశుద్ధి మళ్ళీ పునర్జన్మ లేకుండా చేస్తుంది. శుద్ధమైన చిత్తం అంటే సంస్కారాలు ఎగ్జాస్ట్ అయిపోవడం చేత పునర్జన్మ ఉండదు. వేయించిన విత్తనంలాగా మళ్ళీ పుట్టదు, మట్టిలో వేసిన. ఇక్కడ ఈ మార్గాల్లో కొంతవరకు శాంతి పొందడానికి, శాంతి అంటే ఏమిటంటే మళ్ళీ అందులో ఎవడైనా పొల్యూషన్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఆ చిత్తానికి అపరిశుద్ధం చేసి దాంట్లో అశాంతిని ఇంకోటి పెట్టి ప్రవేశపెట్టడానికి వీలు లేనటువంటి ఆత్యంతిక స్థితి పేరు మోక్షస్థితి. అంటే ఇది రివర్సిబుల్గా ఉండాలి. అల్టిమేట్ స్టేజ్ ఫ్రమ్ వేర్ దేర్ ఇస్ నో రిటర్న్. ఈ మార్గాల్లో వచ్చే శాంతి తాత్కాలికమై ఉంటుంది. అందువల్ల యోగంలోనే ఆరుఢ స్థితి అంటే లోపల తురియ స్థితిలో కూడా నిర్బీజ సమాధి, సబీజ సమాధి అని రెండు ఉన్నాయి. సబీజ సమాధిలో మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఈ జంజాటంలో పడవచ్చు, అజ్ఞానంలో పడవచ్చు, అనుభూతి పొంది కూడా వెనక్కి రావచ్చు. ఆత్యంతిక నిర్బీజ సమాధి చివరి స్థితిలో వెళ్ళిన తర్వాత ఆ సమాధి నుంచి వెనక్కి పడకముందే నేను వెళ్ళిపోతే బాగుండని కోరిక లాంటివి రాకూడదు. నేను ఎన్నాళ్ళున్నా పర్వాలేదనే ధైర్యం రావాలి. అదే కష్టం. నాకు ఈ ప్రపంచం మీద భయం లేదు. నేను ఇంకా 100 ఏళ్ళు బతకగలిసి వస్తే నాకేం పర్వాలేదు. రోగగ్రస్తం అవుతుంది, శరీరం నశిస్తుంది, బాధపడుతుంది. అయితే నన్నేం చేస్తుంది, నేను వేరు అనే స్థితికి రావాలి. కానీ జీవించడానికి భయపడడం, జన్మకి భయపడడం, ఉండడానికి భయపడడం రాదు. బౌద్ధంలో అట్టి స్థితి వస్తుంది. మామూలు యోగ మార్గంలో జ్ఞానస్థితి పరిపక్వ స్థితి కాకపోతే ఈ స్థితి వస్తుంది. ఈజ్ అప్రైడ్ ఆఫ్ రన్నింగ్ బ్యాక్, స్లైడింగ్ డౌన్ అగైన్. ఈ మార్గాలన్నీ అట్టి స్థితికి తీసుకొస్తున్నాయి. మాకు శాంతి కలిగింది అని చెప్తున్న వాళ్ళందరూ అలాగే. టెస్ట్ ఆఫ్ ఇట్. బంగారాన్ని ఏ విధంగా టెస్ట్ చేస్తామో శాంతికి కూడా ఒక టెస్ట్. అట్లాంటి అశాంతిలో ఉన్న వాళ్ళే వ్యామోహంలో పడి ఓ స్త్రీ కోసమో లేకపోతే రాజ్యం కోసమో మళ్ళీ వెనక్కి పడిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి. తపోభంగం అని అంటారు. అర్లీ స్టేజ్లో విశ్వామిత్రుడు లాంటి వాడు కలిగింది. అది ఊర్ధ్వలోకాన్ని జయించిన తర్వాతనే మళ్ళీని స్వర్గాన్ని జయించాడు. బ్రహ్మలోకం దాకా ఇక్కడ నుంచి చూడగలిగిన స్థితి వచ్చిన తర్వాతనే అది వేరన్నమాట. అంతఃకరణలో శాంతిలో ప్రపంచాన్ని జయించినటువంటి యోగ బలం శక్తి వచ్చింది. కానీ నిర్గుణమైన బ్రహ్మ వస్తువు యొక్క అనుభూతి దర్శనం సంపూర్ణం కాలేదు. అది అయిన తర్వాత అతను బ్రహ్మశంటే అతడు నిర్గుణమైన బ్రహ్మానుభూతి కలిగిన తర్వాత ప్రపంచం చూసి భయపడ్డు. ప్రపంచం చూసి భయపడకపోతే పునర్జన్మ గురించి భయం ఎందుకు? ఏం చేసింది పునర్జన్మ? అయ్యాది నరకం నేను అనుభవించడానికి. ఏమిటా నరకం? అయ్యో మళ్ళీ తల్లి గర్భంలో ఉండాలి, 9 నెలలు పోయాలి, ఆమె గర్భ నరకం ఉంది, మళ్ళీ వస్తామండి, మళ్ళీ బాల్యం, యవ్వనం, దుఃఖం, రోగం, గ్రస్తం అంటారు. నీకు ఏం భయం? ఇవన్నీ ఉంటే ఉండి నేను నిన్నేం చేస్తాయి అనే స్థితిలో ఉండాలి. రోగగ్రస్తమైన శరీరం అయితే చాలు కదా శరీరానికి, అది నిన్నేం చేస్తుంది? అట్టి స్థితికి వెళ్ళినాడు బ్రహ్మ. అలా వెళ్ళిన వాళ్ళకి మార్గాలు ఏమని చెప్పారు? సనాతన ధర్మంలో అతి పురాతనమైన టీచింగ్స్లో ఈ ఆధ్యాత్మిక స్థితిని వెళ్ళే మార్గాలు చెప్పారు. దాని మీద మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం అనుకోవడం బట్టి, దాన్ని సూక్ష్మమైన అర్థం చెప్పగలిగితే ఆ బాటనే దగ్గర దారిని చూపించగలిగితే అతడు తన జ్ఞానం వల్ల అర్థం చేసుకుని చెప్తున్నాడు దగ్గర దారి అని మార్క్స్ అలా చెప్పారు. నేనే మాటకు అర్థం చేసుకుని తెలుసుకోమన్నారు. పాత మాటది నా ఉపనిషత్తుల్లో ఉన్నది అది. తపస్సు చేసే మార్గం అంటే యోగా చెప్పాడు, సహజమాధి మార్గం చెప్పాడు, సులభంగా చెప్తారు. ఆయన మార్గం గొప్పది, కానీ వస్తువు పాతది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ శతాబ్దంలోనే ఎందరో పుట్టి చేశారు. కానీ అందరూ కూడా లోకక్షేమాన్ని కోరిన వాళ్ళు, ధర్మాన్ని బోధించిన వాళ్ళు, వాళ్ళు ఎంతో ఇంతో వాళ్ళ తపస్సులు చేసుకున్న వాళ్ళే వీళ్ళందరూ. ఆ తపస్సులు క్షీణించిపోయింది ఈ మధ్యకాలంలో. ఎవడు తపస్సు అనేటువంటిది ఒక పరమార్థాన్ని గురించి
యోచన యాచన తపస్సు చేయని వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఒకటి ఎంటీ షెల్స్ చాలా మంది. వాళ్ళ విషయం కాదు, అయినా సన్మార్గం చెప్తున్నారు, దాన్ని మనం ఆమోదించాలి. ఏం పాపం చేయమని చెప్పడం లేదు కదా. ఏ అనుభవం ఉపనిషత్తుల గురించి మాట్లాడే అనుభవం అయిందో లేదో మాట చెడ్డది కాదు కదా. మనం ఆయన అంతవరకు విని దండం పెట్టి ఒక గంట అక్కడ పెట్టి వస్తే నష్టం. ఆయన పరిస్థితి కాదని అంత ఆయనకంటే పెద్దవాళ్ళం కాదు కదా, పర్వాలేదు. కాబట్టి మనం ఆయన గౌరవించాల్సింది. కాబట్టి వై షుడ్ ఐ రెస్పెక్ట్ అండ్ హౌ షుడ్ ఐ రెస్పెక్ట్, ఇదే ఆలోచించాలి. వై షుడ్ ఐ నాట్ రెస్పెక్ట్, అది క్వశ్చన్. వై షుడ్ ఐ రెస్పెక్ట్ కాదు. ఈ మార్గంలో శాంతి లభిస్తుంది. ఏదో కంట్రవర్సీ లేదు. వీళ్ళు తంబుర కనపడడం పేరు నీ శాంతి అనేటటువంటిది తంబుర శృతి వంటిది. అది ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మానుభూతిలోంచి వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే శాంతి పొందారో ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుందని మీరు అనుకుంటారో అది బ్రహ్మవస్తువు. శాంతి యొక్క ఆరిజిన్ మీకు అనుభవమే ఉంటుంది. కళ్ళు మూసుకుంటే కూడా గుడ్డివాడు కూడా అంధకారమును లైట్ వేసిన తర్వాత వచ్చే 2 వెలుగు కూడా వాడి మైండ్కి తెలుస్తుంది. వాడి కళ్ళు లేనివాడు కూడా ఇప్పుడు తెల్లారినట్టుంది కదా అంటాడు. అది అనుభవిస్తాడన్నమాట. ప్రత్యక్షము పరోక్షంగానూ కూడా అనుభవం ఏదైతే ఉన్నదో అనుభవానికి హేతు బ్రహ్మవస్తువు. కానీ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం అంతఃకరణలో కలగడం చేత కానీ నేను బ్రహ్మను అనుభవిస్తున్నాను అనడు, బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాను అంటాడు. బ్రహ్మానుభూతి అంటే బ్రహ్మానందానుభూతే. అంటే మనకి ఆనందం ఎప్పుడైతే కలిగిందో బ్రహ్మానుభూతిని కలిగిందని దాంట్లోంచి కంక్లూజన్. నా లోపల జీవాత్మ బ్రహ్మవస్తువుతో దాని స్పర్శను అనుభవించింది, అందుకని నేను ఆనందంగా ఉన్నాను. క్రమంగా వీళ్ళని అటువంటి ఆనంద స్థితి తీసుకెడితే కార్యం నుంచి కారణంలోకి తీసుకెళ్ళినట్టు, కారణం నుంచి కార్యం వచ్చినప్పటికీ కార్యం నుంచి కారణాన్ని తీసుకెళ్ళినట్టు అనుభవం కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగే మార్గం ఈ ప్రపంచంలో దేన్ని రిజెక్ట్ చేయకుండా ఉండడం చేత కలుగుతుంది. దేని ఖండించవద్దు, దేని ఆంతర్యం, దేని అవధి, దేని లిమిట్ ఎంత ఉందో తెలుసుకోవాలని కుతూహలం ఉంటే తెలుసుకోవచ్చు, నాకెందుకు అని విసర్జించవచ్చు. అంతేగాని దాని ఎందు ద్వేషబుద్ధి వద్దు, అనుషంగం అవచ్చు, తటస్థ దృష్టి. ఈ విధంగా కొంతకాలానికి ఇతడు గురువు అనుభవిస్తున్నటువంటి ఆనంద స్థితి వాళ్ళకి వస్తుంది. వాళ్ళు స్లోగా వాళ్ళని ఏవైతే ఇలా గట్టిగా పాశాలుగా పట్టుకుని ఉన్నాయో అవి సడలిపోయి లూజ్ అయిపోయి అవి అవిరాలిపోతాయి. వీళ్ళు అక్కడ ఉంటారు. వాటి నుంచి యుద్ధం చేసి తెంపుకుని కత్తితో కోసుకుని బయటికి రాక్కర్లే అనుబంధాలు అవే వదిలేస్తాయి. ఏం చేతంటే పదార్థం గట్టిగా ఉంటే ఇలా పట్టుకుంటుంది. మీరు గాలిగా మారితే మిమ్మల్ని ఏం పట్టుకుంటుంది? ఆకాశంగా మారితే మిమ్మల్ని ఏం పట్టుకుంటుంది? జ్ఞాని యొక్క స్థితి అనుషంగం లేని స్థితి వాయువు వలె, అగ్ని వలె, ఆకాశం వలె, జలము వలె. ఈ డిఫైస్ గ్రిప్ పంచభూతంలోనే ఉంది ఆ శక్తి. దేని దాకా వెళ్ళక్కర్లేదు. దే కెనాట్ బి గ్రిప్డ్. పంచభూతాల్లో దేన్ని మీరు పట్టుకోగలరు? మట్టిని పట్టుకోగలరు. మట్టిని పట్టుకున్నారంటే మట్టిలో ఉండే శరీరానికి పట్టుకుంటారు. మట్టిలో ఉండే చైతన్యాన్ని పట్టుకోలేరు, మట్టిలో ఉండే ప్రాణాన్ని పట్టుకోలేరు, మట్టిలో ఉండేటటువంటి ప్రాణశక్తిని మీరు పట్టుకోలేరు, మట్టిని పట్టుకుంటారు, దాంట్లో క్వాలిటీని పట్టుకోలేరు. సో యూ మస్ట్ డిఫై ది గ్రిప్, రిఫ్యూజ్ టు బి గ్రిప్డ్, ఆటోమేటిక్లీ యూ లివ్. అందుకనే ఆకాశంలో ఆకాశం వేరు, జలంలో జలం, వెలుగులో వెలుగు, అట్టిదే ఆత్మ వస్తుంది. మహర్షుల వాక్యాలు ఈ విధంగా అక్కడ తెచ్చుకుంటే నేను వెలుగునైతే నన్ను ఏం పెట్టుకోగలను? నాకు చీకటల్లా కనిపిస్తుంది, వెలుగుకి చీకటి కనిపిస్తుందా? వెలుగుంటే ఇతరులకి చీకటి కనపట్టలేదు కదా. నేనే వెలుగునైతే నన్ను చీకటం చేస్తుంది. ఇట్టి భావాల్లో ఇదే తపస్సు. క్రమంగా మీలో ట్రాన్స్ఫార్మేషన్ అనండి, ఎవల్యూషన్ అనండి కలిగి తీరుతుంది. పడిపోకర్లేదు, దేన్ని ఖండించక్కర్లేదు. ఈ భార్య, ఈ పిల్లలు, నాకు బంధనాలు ఏం మాట్లాడారు? అసలు ఎవరు బంధనం? నీ శరీరం నీకు ఉండగా వీళ్ళు బంధనాలు ఏమిటి? శరీరంలో నీ కాలు చేయి, నీ ఆకలి నీకు కావాలి, నీకు రుచి తక్కువైతే సరిగా తినవు. నేనైనా బంధనం? బంధనం ఎవరైనా నీకు నాలుగే నీ రుచికి కోరుతోంది, నీ నాలుగు నీకు బంధనం. నువ్వు భయంకరమైన దృశ్యాన్ని చూడలేవు. ఎర్రని గులాబీలు చాలా బాగున్నాయని చూసి ఆనందిస్తాను, నీ దృష్టి సెన్స్ సొసైటీ నీకు బంధనం. వేడి భరించలేవు, నీ చర్మం నీకు బంధనం.
చలి భరించలేవు, నీ స్పర్శ జ్ఞానమే నీకు బంధనం. శబ్దుడు భరించలేవు, నీ శబ్ద జ్ఞానం నీకు బంధనం. మేలా బంధనం అవుతామని సృష్టి అడుగుతుంది. సమాధానం మీరు చెప్పలేరు. బంధనం అనే వస్తువు మనలో ఉంది కానీ వస్తువులో లేదు. నాది అనుకుంటే బంధనం ఏంటి, కానీ అవేం చేసాయి? నన్ను నాదని అనుకోమని అంటున్నారు ఏంటంత ఏమీ లేదు సృష్టి. కాబట్టి మనం పంచభూతంలో వెళ్ళి దేని గ్రిప్కి దేని ఏ గుప్పెట్లోకి రాకుండా స్వేచ్ఛగా విహరించవచ్చు జగత్తంతా. నరకానికి పెడితే నరకంలో దుఃఖపడే వాళ్ళకి శాంతి కలిగి, మా ధర్మరాజా నువ్వు ఇక్కడ కొంతకాలం ఉండే అన్నారు వాళ్ళు. నువ్వు రాగానే వాళ్ళు చల్లబడింది, పాపం తగ్గిందన్నారు. అట్టిది ముక్త స్థితి. ముక్త స్థితి అంటే ఎక్కడా లేకుండా ఉండడం కాదు, ఎందులోనూ ఉండడం కాదు. ఆ స్థితికి విరోధం లేని స్థితి, అవిరోధ స్థితిలో ఉంటాడు దేంతో కూడా. ఇప్పుడు తపస్సు అని అడుగుదాం అనుకున్నాను. తపస్సు అంటే ఏంటో చెప్తారు. ఇప్పుడు అసలు అదే అడుగుదాం అనుకున్నాను. తపస్సు అంటున్నారు. తపస్సు అంటే ఏంటి? అలా వేసి కూర్చుని ధ్యానం చేయటమా లేకపోతే ఏంటి అని అడుగుదాం అనుకున్నాను. తపస్సు అంటే ఏంటో నిజంగాను దాన్ని కష్టపడి అనలైజ్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఆ మాట చల్లగా ఐస్ క్రీమ్లో నోట్లో పెట్టుకుంటే ఎలా కింద దిగిపోతుందో అలా ఉండాలి. వెన్నముద్దల్లా ఉండాలి వాక్యం. భగవద్గీతలో ఏ వాక్యమైనా చదవమ్మా, ఎక్కడా నీకు రాళ్ళు పంట కింద వచ్చినట్టు ఉండదు. ఎంత బాగుంది ఈ మాట అనిపిస్తుంది. బాగా చదవడం అనేది అలవాటు చేసుకుని పదును పెట్టిన తర్వాత రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి కూడా ఆ గీత చదివితే అలా అనిపిస్తుంది. తాపత్రయం ఉంది జగత్తును బాగా నడిపించాలని. చాలా మంది మంచివాళ్ళు, లోకహితం కోరిన వాళ్ళు, విరాగులు, వాళ్ళకేం అక్కర్లేదు. ఆ తపస్సు కొన్నాళ్ళు కొనసాగి ఉంటే భాష సౌలభ్యం వచ్చేది. ఇప్పుడు ఎలాగంటే ఐసు తీసుకొచ్చి రాళ్ళుగా పగలగొట్టి దాన్ని రాయిచ్చు పగలగొట్టి దాన్ని నీళ్లుగా చేయడానికి కష్టపడ్డట్టు అర్జెంటుగా అదే జరిగిపోతుంది. కాఠిన్యం కాలంలో పోతుంది. అది తపస్సు కావాలి, మార్మికం కావాలి. 12 సంవత్సరాలు ఉంటే చాలా పని చేయగలను. ఎన్నో పనులు నేను చేయగలను. ఎందుకంటే నాకు మీ అందరికీ ఆధారం కూడా పట్టుకుని కారణం ఏంటి చెప్తున్నాను. ఎంత టైం ఉన్నా చివరికి కొన్ని కొంత కాలం అంటే కొన్ని నెలలు, కనీసం కొన్ని వారాలు పూర్తిగా ఏకాంతంలోకి వెళ్ళిపోక తప్పదు. ఎందుకంటే ఫ్యూచర్ ప్లానింగ్ నోరు, చెయ్యి, కాలు అన్ని కూడా మూసేసుకుని శబ్దం చేయకుండా, శబ్దం వినకుండా, ఒక థాట్ కూడా లేకుండా అబ్సల్యూట్ యూనివర్సల్ సైలెన్స్. రెండు ఆ జ్యేష్ఠ నక్షత్రానికి ఆర్ద్ర నక్షత్రానికి మధ్యన స్పేస్లో ఎంత సైలెన్స్ ఉందో ఆ సైలెన్స్కి వెళ్ళాలి కాన్షియస్నెస్. అబ్సల్యూట్ సైలెన్స్. ఆ సైలెన్స్లోకి వెళ్ళి భవిష్యత్తుని ప్లాన్ చేసుకోవాలి. అది నా కర్తవ్యం. నాకు కొన్ని ఆదేశాలు ఉన్నాయి. నా పరంపరలో మొదటి గురువు శివుడే, ఎవరు కాదు. ఆది గురువు శివుడే. ఆయన దగ్గర నుంచి వచ్చిన పరంపరలోనే ఒక భాగంగానే కృష్ణ జన్మ కూడా కలిగింది. కృష్ణుడు కూడా గురు పరంపరలో శివుని పరంపరకి చెందినవాడు. ఆయన విష్ణువుగా రాలేదు, శివుని యొక్క శిష్యుడిగా వచ్చాడు ఆయన. కారణం ఏంటంటే సృష్టి యొక్క కారణం, సృష్టికి ఏదేది ధర్మం అల్టిమేట్గా ఉందో ఈ కలి నుంచి తప్పకుండా మళ్ళీ వెనక్కి మళ్ళవలసిందే, తొందరగా వెళ్ళవలసిందే. పూర్వ యుగాల్లో కలిని గురించినటువంటి ఒక ప్రత్యేక శ్రద్ధ గురు పరంపరలో తీసుకోకపోవడం చేత యుగధర్మం అది అలాగే జరుగుతుందని ఒక టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, అలాగే జరుగుతుంది, మనం ఇంటర్వ్యూ కాకూడదు అనేటువంటి ఒక భావం ఉండడం చేత గురువు అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఇంత పెద్ద ఇంపార్టెన్స్కి పెరగకపోవడం చేత భగవంతుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది, జీవులు ఉన్నారు, అవి ఆటోమేటిక్గా వెడుతూ ఉంటాయి నదీ ప్రవాహంలాగా అని అనుకోవడం చేత, గురు పరంపర లేకపోవడం చేత ఒక ఎక్స్టర్నల్ ఎక్స్ట్రీనియస్ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద పనిచేయకుండా గడిచిపోయింది. ఈ 28వ మహాయుగంలో అలా కాదు. గురువు అనేటువంటి పరంపర వచ్చింది. దానికి మొట్టమొదట నేను సాయంత్రం చూసాను, గురు పరంపర గురించి ఆలోచిస్తుంటే ఇవాళ పొద్దున కాబట్టి నేను రాత్రి ఇది త్రిమూర్తులు దత్తాత్రేయుడు పుట్టుగా భూమి మీద మొట్టమొదటి గురువు. భూమి కంటే ఊర్ధలోకాల్లో మొట్టమొదటి గురువేమో పరమశివుడు,
ఆయనలోంచి వచ్చినటువంటి దక్షిణామూర్తి. భూమి మీద మొదటి గురువు త్రిమూర్త్యాత్మకుడు. అసలు గురువులు ఎందుకు ఉండాలి? సహజంగా ఈశ్వరుడు, ఆయన సంకల్పము, యుగధర్మము, ప్రకృతి, జీవులు, ధర్మముల యొక్క ప్రపోషణ అలా నిర్ణయమే అయిపోయి ఉంటే అసలు గురువు ఎందుకు అని ప్రశ్న. గురువు అవసరమని చెప్పి భగవంతుడే తాను సంకల్పించదని రుద్రుడే మొదలుపెట్టాడు. ఆ సంకల్పంతోనే మొట్టమొదటి దక్షిణామూర్తి. త్రిమూర్తులకి గురువు ఆయన. రుద్రుడు కూడా దక్షిణామూర్తి గురువే. తనలో విజ్ఞానం అంతా తీసి ఇంకో చోట పెట్టాడు, కాలజ్ఞానం అంతా ఒక చోట పెట్టాడు, సృష్టి జ్ఞానం అంతా అక్కడ పెట్టాడు ఆయనకి. అలాంటి వాడిని దక్షిణామూర్తిగా సృష్టించి తాను వేరుగా ఉండిపోయినాడు. తన రుద్రుడు తన తపస్సులోకి వెళ్ళడం చేత ఆ దక్షిణామూర్తిలోనే త్రిమూర్తులకి కూడా కావాల్సినటువంటి ఎన్లైటన్మెంట్ అంటే అబౌట్ మెటీరియల్ లైక్ ఫ్యూచర్ వాళ్ళకి అక్కడి నుంచి లభిస్తుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత త్రిమూర్త్యాత్మకమైనటువంటిదే దత్తాత్రేయుడు భూమి మీద అత్రి మహర్షికి అనసూయకి పుట్టినవాడు. ఆ తర్వాత పరంపర వచ్చింది, గోరక్షనాథ్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా చేశారు. వీళ్ళు ఆధ్యాత్మిక మార్గం 2 రకాలు ఉన్నారు గురు పరంపరలో. ఆధ్యాత్మిక విషయం చెప్పి మోక్ష మార్గం చెప్పడం కోసం గురువా, సృష్టిలో ఏది జరుగుతుందో, ఏది మంచిదో, ఏది చెడ్డదో లోకాల్లో చెప్పి ధర్మాన్ని బోధించి అధర్మాన్ని పక్కకి నెట్టి ధర్మ మార్గంలో జీవకోటి వెళ్లేందుకు దోహదం చేయడం కోసం గురువా అంటే ఒకటి ప్రపంచం యొక్క క్షేమం, ఒకటి జీవుల యొక్క మోక్షం. జీవుల యొక్క మోక్షం అనేటువంటిది ఎప్పుడు వస్తుందో వాళ్ళు వచ్చి అడగాలి. నాకు ఆర్తిలో ఉన్నాను నేను, నాకు ఈ జన్మ చాలు, ఇంక జన్మలు నాకొద్దు, నాకు మోక్షం కావాలని అడిగేందుకు ఏర్పడ్డాడు గురువు. అదొకటే పరంపర అయితే, అదొకటే కార్యం అయితే పూర్వం ఉన్నారు. మోక్ష మార్గాన్ని చూపించేందుకు గురువులు ఉన్నారు. లోకాన్ని నడిపించేందుకు అనేటటువంటి ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తో గురు పరంపర వచ్చింది. ఈ పరంపరలో దక్షిణామూర్తి తర్వాత త్రిమూర్త్యాత్మకంగా ఉండేటటువంటి అత్రి మహర్షి ఒడుగా అయినటువంటి దత్తాత్రేయుడు ద్వారా రుద్రుడి నుంచి అంశంలో వచ్చినట్టు ఈ కృష్ణుడు అనేవాడు ఆ గురు పరంపరలో చాలా ముఖ్యుడయ్యాడు. గోరక్షనాథ్ కూడా ఎందుకు ఉండిపోయినాడంటే తక్కువ లోకంలో, భూలోకంలో ఆయన అంశాలు ఇప్పటికి కూడా అక్కడ ఎందుకు తిరుగుతున్నాయంటే హరిద్వార్ నుంచి హిమాలయ పర్వతాలలో యోగ మార్గాన్ని, యోగం అనేది ఒక విద్య, అది రహస్యమైన విద్య. అది నశించకుండా ఈ భూమి మీద ప్రవర్తింపజేయడం కోసం తిరగడం ఒకటిని, ధర్మాన్ని బోధించడం కోసం వచ్చి గోరక్షనాథ్ ఉన్నారు. మత్స్యేంద్రుడు, గోరక్షనాథుడు అదంతా నాసాంప్రదాయంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమో యోగ సిద్ధాంతాన్ని రక్షించడమునో ధర్మం చెప్పడం 2 ఉన్నాయి. వీళ్ళకేమో జ్ఞాన వైరాగ్యం, యోగ సిద్ధాంతం కాదు, జ్ఞాన వైరాగ్యాలు బోధించడమను, తపస్సులో ప్రవేశపెట్టడమను, జ్ఞాన వైరాగ్యాలు చెప్తే మోక్షం వచ్చేటట్టు బోధించడం సామాన్యమైన పరంపర. కృష్ణుడు అలా కాదు, యోగము, యోగ సాంప్రదాయంలో రహస్యములన్నీ కూడా ప్రవర్తింపజేసి అవి నశించకుండా చూడడం ఒకటి, ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపించి జీవకోటిని మోక్షానికి అడగాల్సిన పని లేకుండా ఈ మార్గంలో సహజంగానే అక్కడ తీరిపోతారు వాళ్ళు. మోక్షం అనేది ఒక ప్రత్యేకమైన విద్య, రహస్యమైన విద్య, అది అడిగి తెలుసుకుంటే కానీ చెప్పం అనాల్సిన పని లేదు. లోకం అంతా కూడా ఈ ధర్మ మార్గంలో వెళ్ళిపోతే వాళ్ళ ధర్మం అనేటువంటి నావ అవతలొడ్డుకు చేర్చేస్తుంది. జ్ఞాన వైరాగ్యాలు సహజంగా పండుతాయి, ఆ కాలంలో పండిన పండులాగా జీవకోటికి వస్తుంది. కాబట్టి జీవకోటి యొక్క మోక్ష మార్గంలో వాళ్ళు ఇవల్యూషన్కి అడ్డం వచ్చేటువంటిది అధర్మమే కానీ మోక్షకామన లేకపోవడం కాదు. మోక్షకామన కూడా పుట్టకుండా ఉండేటువంటి అధర్మంలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ధర్మాన్ని ప్రవర్తింప చేస్తే సరిపోతుంది. ఈ సిద్ధాంతం ఒకటి ఒక ఫైనలైజ్ అయింది. కృష్ణావతారానికి పూర్వమే అయింది, సరిగ్గా రామావతారం వరకు కూడా లేదు. భవిష్యత్తులో ఈ బ్రహ్మదేవుడి యొక్క పదవి వెళ్ళడానికి కనుక హనుమంతుడు ఆయన తపస్సులో ఉన్నాడు. ఆయన చేసేటువంటి విశేషం ఏంటంటే బ్రహ్మగిని ఈయనకి కూడా ఇప్పుడుండే బ్రహ్మదేవుడికి రాబోయే బ్రహ్మదేవుడికి ఈయన ఒక తేడా ఏంటంటే ఈయన రుద్రాంశభూతుడు, పరమ విరాగి. ఈయనకి వేదము, వేద విజ్ఞానంతో కూడా సంబంధం, బ్రహ్మజ్ఞానంతోనే ఈయన సృష్టిస్తాం. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే సృష్టించాలి. భౌతికమైన పంచభూతాత్మకమైనటువంటి అవిద్య యొక్క జ్ఞానం తెలిసిన వాడు సృష్టించడం కాదు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు సృష్టిస్తే ఈ స్పీసీస్ తప్పుని ఇవాళ అవుతారు. ఇదంతా ఒక వర్తమానం జరుగుతున్న కథలో ఉన్నాం ఒక చోట మనం. ఇదివరకు అన్ని సిద్ధాంతం ఫైనలైజ్ అలా లేవు. అవి టైం టు టైం మిడ్ కోర్స్ కరెక్షన్స్ అంటానే, మిడ్ కోర్స్ కరెక్షన్స్ జరుగుతుంది కదా. అందుకని ఈ గురు పరంపర ఒక కారణం ఉంది. ఈ కారణం ఉన్నప్పుడు ప్రతిసారి ఇన్ని అడుగులను ముందుకు వేసి ఈ సిద్ధాంతాలు ఇక్కడ ప్రతిష్ట చేసి ఈ ఉద్యోగం నువ్వు చేసేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఆ తర్వాత స్కీము నువ్వు వెళ్ళొచ్చే లోపుగా ఈ 10 సంవత్సరాల్లోనూ 20 ఏళ్లలోనూ మళ్ళీ ఇంకోడు ఇతడు చేస్తాడు ఈ పని అంటే, ఒకడు పెవిలియన్ పెడుతుంటే ఒకడు ఫీల్డ్లో బ్యాటింగ్ చేస్తున్నట్టు. ఆ విధంగా ఒకరి తర్వాత ఒకళ్ళు చేసి పని అందుకుంటూ ఉంటారు, ఒకరి చేతిలో ఒకరు. ఆ స్కీమ్లో నడుస్తున్నది కథ ఇదంతా. నా టర్మ్స్ ఏంటంటే నిజంగా ఒక విధంగా 1978 లేకపోతే 88లోనే అయిపోయింది. 88లో నాకు 60 సంవత్సరాలు డిసెంబర్లో పూర్తయినాయి. 50 అంతకుముందు
50 ఏళ్ళకే పూర్తయిపోయింది, 54వ సంవత్సరంలో పూర్తయింది, 58లో పూర్తయింది, 60 సంవత్సరాలకు పూర్తయిపోయింది. ఎవ్రీ టైం నేనే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. నేను నాతో నేను ఉన్నాను, కానీ నన్ను మృత్యు వచ్చి ఎత్తుకోలేదు. నన్ను నా జాతకం ఎవరైనా చూస్తే 58 ఏళ్ళని అలా ఇలా అంటారు, లేదా 88 అంటారు, 96 అంటారు, 136 అంటారు. ఈ జ్యోతిష్కుడు అర్థం కాదు, జాతకం ఎవరికి చూసి జాతకం కాదు. ఈ కారణం చేత ఈ అధర్మం ఎంత పెంచు పెరుగుతుందో భారతదేశంలో అది కూడా చూసి దాని తర్వాత స్టెప్ ఎలా ఉండాలో బోధ 10 మందికి చేసి చెప్పి ఆ బీజాలు అక్కడక్కడ కూడా నాటి తర్వాత వెళ్ళాలనే కారణం చేత ఉండిపోయాను. ఇప్పుడు క్రియాకలాపంలోకి దింపి అందులో ఒక క్రియను కూడా ఇనిషియేట్ చేయాల్సి వచ్చేటట్టయితే ఒక పాసిబిలిటీ ఏంటంటే ఒక దశాబ్దం నాకు ఉండాల్సిన పని ఉంటుంది. హీనపక్షం 7 సంవత్సరాలు ఉండాలి. 7 సంవత్సరాలు చాలా పని చేయగలుగుతాను. ఒకటి ఏంటంటే దానికి కావాల్సిన భౌతికమైనటువంటి వాతావరణం నిర్మాణం చేసుకోవాలి. ప్రతిదానికి ఈ పెళ్లికి ఆ ఉడికి వెళ్ళడం కాదనుకోండి, భౌతికమైన శరీరాలు లిమిటేషన్స్ ఉంటాయి. నా అంతర్యామి ఎప్పుడు పనిచేస్తూనే ఉంది. ఇప్పుడు వెళ్ళాల్సిందాక మీరు అన్నారే విద్యా విధానంలో దేశభక్తికి హేతువైనటువంటి సనాతన ధర్మం మీద విశ్వాసంలో, దేశభక్తికి కారణమైనటువంటి సంస్కృతి ఎందుకు గౌరవం, సంస్కృతి ఎందుకు గౌరవం ఉంటేనే దేశభక్తి వస్తుంది, దేశభక్తి ఉంటేనే ఆనెస్టీ వస్తుంది. సంస్కృతి మీద గౌరవం లేకుండా దేశభక్తి ఎలా ఉంటుంది? కమ్యూనిస్టు దేశభక్తి అంటే చైనా వాళ్ళని పిలిచి మీరు పరిపాలించని అంటారు. దేశభక్తి కాదు కదా. మానవ జాతి మీద విశ్వాసం లేదు వాళ్ళకి. ఓ సిద్ధాంతం మీద, నాస్తికత్వం మీద. ఇది రాక్షసత్తులు మొట్టమొదటి నుంచి ఉండి రాక్షసత్తులే సిద్ధాంతపరంగా కూడా రాజకీయ వివాదాలతో, రాజకీయ సిద్ధాంతాలతో మళ్ళీ మళ్ళీ పుడుతున్నారు. వాళ్ళ తరాలు తప్పుని ఇవాల్వ్ అయిపోయి అందులోంచి వాళ్ళు వెనక్కి తిప్పాలని యూటర్న్ తీసుకురావాలి వీళ్ళు. నేడు ఈ దేశాన్ని, భారత సంస్కృతిని అవమానం చేస్తూ మాట్లాడేటువంటి హిందూ జాతిలో పుట్టినటువంటి రాక్షసులందరూ హిందూ జాతిలో పుడుతున్నారు. పశుప్రాయులైనటువంటి అసురులు ఇతర మతాల్లో పుడుతున్నారు. రాక్షసులు వేరు, అసురులు వేరు, దైత్యులు వేరు. తర్వాత వీళ్ళని చప్పుని ఇవాల్వ్ చేసి కమ్యూనిజంకి మంగళారతి పాడేసి వీళ్ళని అర్థం చేసేసేసి మొట్టమొదటి వెనక్కి తిప్పి ఆ డైరెక్షన్లో స్టీరింగ్ మార్చేసి ఇంకో డైరెక్షన్లో ఇంకొక రోడ్డు మీద ఇంకొక పెద్ద మెయిన్ లైన్లోకి ఈ బండిని తీసుకెళ్ళి అక్కడ మొదలు పెడితే ఇక ఆ తర్వాత నడుస్తుంది. దానికి అక్కడక్కడ దోహదం చేయాల్సిన క్రియ. నాతో పాటు కొన్ని వందలు ఉన్నారు వెనకాల నా శిష్యుడు. నా ఆదేశాన్ని నెత్తి మీద ఎట్టుకుని పరిపాలించి కావాలంటే 150 సంవత్సరాల పెద్ద కలిగిన యోగులు ఉన్నారు నా ఆదేశం తీసుకునేవాడు. నేను మాత్రమే సర్వసామాన్యుడిగా ఏమీ లేకుండా వచ్చాను. ఒక గోజి పెట్టుకుని వచ్చాను. నేను నా యోగ బలం తెచ్చుకోలేదు, నా తప బలం తెచ్చుకోలేదు. నా కాలజ్ఞానాన్ని తెచ్చుకున్నాను, ధర్మ జ్ఞానాన్ని తెచ్చుకున్నాను. కర్తవ్యము భవిష్యత్తులో ఏ విధంగా ఏం చేయాలో అనేటటువంటి ఆ కర్తవ్య జ్ఞానంతో వచ్చానేది. కానీ కర్తవ్య జ్ఞానంతో వచ్చినప్పుడు నేను పుట్టిన తర్వాత ఈ సంవత్సరం ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందో భూమిలో అక్కడ ఉండి దగ్గరుండి అబ్జర్వ్ చేస్తేనే కథ నడుస్తుంది. వర్తమాన చరిత్రను చూసిన వాడే భవిష్యత్తు చెప్పగలుగుతాడు. ఊహించుకుని ఇలా ప్రిడిక్షన్ కాదు, ఇది ప్రిడిక్టబుల్గా లేదు అసలు ప్రకృతి. జీవుని పూర్వం చేసిన కర్మకి ఎట్లాంటి ఫలం అనుభవిస్తాడో అంటే భవిష్యత్తు అంటాను దాని పేరు. మొత్తం సామూహికంగా జగత్తు యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందంటే దానికి బేసిస్ లేదు అసలు, ప్రిడిక్టబిలిటీ. ఈ దేని బట్టి చెప్తారు, ఎవరి కర్మని కలిపి మీరు భవిష్యత్తు నిర్ణయిస్తారు, దాన్ని యుగ ధర్మం అన్నారు. కాబట్టి ఇక్కడ ఉండి చూచి నిర్ణయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ సంస్కారంలోనే ఆ కార్యక్రమంలోనే భాగంగా ఏకకాలం అందు 11 కార్యక్రమాలు చేపట్టాను నేను. 32 సంవత్సరాలు అయింది. 11 ప్రోగ్రామ్స్ ఆర్ ప్యారలల్ రన్నింగ్. వన్ ఆఫ్ దెమ్ దక్షిణాపథం మీద ఉండే నాకు శ్రద్ధ. ఈ దక్షిణ భారతం మీద నాకు ఉన్నటువంటి శ్రద్ధ. ఇక్కడ నాకు శ్రద్ధ అగస్త్యుడు ప్రారంభించిన కార్యక్రమం కొనసాగించేటట్టు చేయాలి. అగస్త్య మహర్షి రాముడు పుట్టుక కంటే మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. ఆ విషయాలే మళ్ళీ ఇదివరకు మొన్న మీరు లేరు కాబట్టి చెప్తున్నాను. అగస్త్య మహర్షి రాముడి కంటే ముందు వచ్చాడు. దక్షిణాపథంలో రాక్షసులు వ్యాపించి ఉన్నారు. వీళ్ళు బ్రహ్మవంశంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళ నాయకులు, రాజులు. ఈ రాక్షస జాతికి ఆటవికులు వీళ్ళు. నాగరికత లేదు. అక్కడక్కడ తపస్సులు చేసుకుంటూ ఉండేటటువంటి ఆ వింధ్యపర్వతాల వరకు ఉండేటువంటి భారతదేశంలో అరణ్యాలు ఉన్నాయి. ఆ వింధ్యారణ్యం వరకు ఉండేటువంటి వాళ్ళని కూడా వీళ్ళు తపస్సులు చేసుకోకుండా, వీళ్ళు యజ్ఞాలు చేసుకోకుండా నిరోధించి కష్టపెట్టారు. మహాత్ములైన తపబలంగా చాలా కలిగిన వాళ్ళకి ఏమంటే వాళ్ళకుండే అస్త్రాలు మరీ పెద్దవి. విశ్వామిత్రుడు నాడు అందరినీ త్రుటిలో చంపగలడు. అది తన ఉద్దేశం, అది కాదు. భగవంతుడి గారు చేయించాలి ఆ పని. ఆనాడు అగస్త్యుడి ఇక్కడికి వచ్చి రాముడు వచ్చి ఈ రాక్షస సంహారం చేస్తాడు. జనస్థానం అనే చోట 14,000 మందిని చంపాడు. ఖరదూషణాదులు, శూర్పణఖ మొదలైన
అనేక మందిని నిర్జించాడు. వీళ్ళందరినీ చంపిన తర్వాత వీళ్ళందరూ ఏమైపోతారు అంటే ఉత్తర రామాయణంలో కూడా దీని క్లూస్ అక్కడక్కడ బీజాలు ఉంటాయి. అగస్త్యుడిని అడుగుతాడు. అగస్త్యుడు చెప్తాడు కదా రాముడికి, రాక్షసులు అంటే ఎవరు, వాళ్ళకి అంత బలం ఎలా వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది, నేను అక్కడికి అడిగి ఎందుకు వెళ్ళాను, నేను నా భార్యను అతను అపహరించడం ఏమిటి, నేను వెళ్ళి వాడిని చంపడం ఏమిటి, నాకేం అర్థం కావట్లేదు, నువ్వు చెప్పాల్సింది సంపూర్ణంగా తెలిసిన అడిగానంటే అగస్త్యుడు రామాయణ నీకు చెప్తాను వీనని చెప్పి అతను చెప్తాడు. పూర్వం జరిగింది, ఇప్పుడు జరిగింది, భవిష్యత్తు జరగబోయి చెప్తాను. భగవంతుడి చేత రాముడి చేత నిస్సంహారం పొందినటువంటి వాళ్ళందరూ కూడా వైకుంఠానికి ఉత్తమ లోకానికి వెళ్ళి విష్ణువులోకి కలిసిపోతారు. రుద్రుడి చేత వహించబడిన వాళ్ళు ఆయనలోనే కలిసిపోతారు. త్రిపురాసులు ఉన్నారు, మళ్ళీ మళ్ళీ పుడితే వాళ్ళు ప్రపంచంలో వాళ్ళని చంపగలిగిన శక్తి ఇదే పైన భగవంతుడికి. ఒక మాట వాళ్ళని చంపి తనలో కలుపుకుంటాడు, మళ్ళీ వాడు పుట్టకుండా విషయాన్ని తానే మింగుతాడు, లోకంలో వ్యాపించగలను రాక్షసులను తానే చూపుతాం వారికి. అలాగా భగవంతుడి చేతులు చచ్చిపోయిన వాళ్ళే మా భగవంతుడు వాళ్ళగే పోతారు. ఆ జీవులు మళ్ళీ పుట్టరు, కానీ లక్షలాది జీవకోటి జీవులు ఆ రాక్షసులు లక్షలు వేలు లక్షలు సంఖ్యలో వానర వీరుల చేత కానీ ఉత్తల చేత కానీ లక్ష్మణాదుల చేతులు కానీ చచ్చిపోయే కాలం వాళ్ళు మళ్ళీ వస్తారు. మళ్ళీ రాక తప్పదు. యుద్ధంలో వీరమరణం పొందడం చేత తాత్కాలిక కొంతకాలం ఇతర లోకాల్లో ఉండి మళ్ళీ వస్తారు. వాళ్ళు శాశ్వతంగా వెళ్ళిపోయేవారు కాదయ్యా అంటాడు. రాముడు దీర్ఘాలోచనలో పడిపోతారు, ఏమిటి మళ్ళీ వీళ్ళు వస్తారు అని అంటాడు. ఇక నాకు అర్థం కావట్లేదు, ఇది మహాత్ములు మీకే తెలిసి వదిలేస్తారు. ఆ అగస్త్యుడి యొక్క సంకల్పం ఏంటంటే ఈ దక్షిణాబద్ధంలో మళ్ళీ పుట్టబోయేటువంటి రాక్షస జాతికి వీళ్ళ దృష్టి మళ్లించాలి. మళ్ళీ ఆ బ్రహ్మవంశంలో పుట్టిన రాక్షసుల యొక్క నాయకత్వం కింద నడవకుండా ఈ నాయకులు ఆరాధన చేసినటువంటి శివారాధన మాత్రమే వీళ్ళకి నేర్పి సత్వగుణంతో శివారాధన వీళ్ళ చేత చేయించి ఆ గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు పరాశక్తి అమ్మవారు శివుడు ఈ మొత్తాన్ని ఇక్కడ వ్యాప్తి చేసి మళ్ళీ పుట్టబోయే ఈ రాక్షస జాతికి ఈ జీవులకి క్రమంగా దగ్గరగా ఆర్య ధర్మాన్ని ఎదురు తీసుకెళ్ళిపోవాలి. ఒక్కమాటిది వేద ధర్మము, బ్రాహ్మణ ధర్మము, బ్రహ్మవారికి ఇచ్చిన వేద ధర్మము, ఆర్య ధర్మము అంటే రాక్షసులు తిరుగుబాటు చేస్తారు. మీ మతం వేరు, మీ భాష వేరు, మీ సంస్కృతి వేరు, మీ పేరు ద్రవిడులు, మీరు రాజుడు గారు. ఈ బీజం నిన్నమన్న హిస్టారియన్స్ చేసింది కాదు, అగస్త్యుడు చేసిన పనిది. అలా మళ్ళిస్తేనే ఉన్నారు. అగస్త్యుడు వీళ్ళని ఈ మెయిన్ స్ట్రీమ్లకు ఆర్యన్ కల్చర్లోకి తీసుకురావడానికి అనార్యన్ పాత్ ఒకటి తీసుకొచ్చాడు. ఇట్ సౌండ్స్ లైక్ యాంటీ ఆర్యన్ పాత్. ఆ భక్తిలో ములిగి వీళ్ళు శివభక్తిలో ములిగి 63 శివభక్తులు సిద్ధులు, సాక్షాత్తులు శివుడితో మాట్లాడిన వాడు, సుబ్రహ్మణ్యేశ్వరుడితో మాట్లాడిన వారు, గణపతితో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడిన వారు, అట్లాంటి మహాసిద్ధులు అందరూ శివులే. శివమతంలో పుట్టిన 63 తీసుకొచ్చి ఈ ద్రవిడ దేశంలో వీళ్ళందరూ ద్రవిడులు, ఈ భాష ద్రవిడ భాష, ఈ భాషకి నేనే గ్రామర్ ఇస్తున్నాను నేను. అసలు ఎందుకు మీకు ఈ వేద భాష కూడా ఇందులో చూసాను మీరు అనుకోండి, పర్వాలేదు. సంస్కృతం అది గొప్పది కాదు, దీంట్లోంచి అది పుట్టినది. వాళ్ళని మభ్య పెట్టి అలాగల వాళ్ళ భాషలో మాట్లాడి నేటికి 11,000 సంవత్సరాల నుంచి అగస్త్యుడు వేసిన ప్లాన్ పనిచేస్తుంది. రామాయణంలో రాక్షసులు తప్పడంతో కథ అయిపోలేదు. ఆ తర్వాత ఆఫ్టర్ మాత్రం ఇంకా పెద్దది. అంత దూరం ప్లాన్ వేశాడు ఆయన వేసినటువంటి ప్రణాళికని అమలు జరపడం కోసమని ఎక్కడెక్కడ ఏ విడిపోయిన ముళ్ళు ఎక్కడ మళ్ళీ ముడి పెట్టాలో తిరుగుతూ ప్రతి క్షేత్రంలోనూ ఉంటూ పూజ చేసుకుంటూ దండం పెట్టుకుంటూ తిరుగుతూ నేను ఆ విధంగా ఈ దక్షిణ దేశం అంతా యాత్రికుడిగా తిరుగుతున్నాను. నేను దక్షిణ దేశంలో నాకు అగస్త్యుడు ప్రోగ్రామ్ కంటిన్యూ చేయవలసిన ఉద్యోగం కాదు. ఉత్తర దేశంలో హిమాలయ పర్వతాల్లో ఇంకొక రకమైన ఉద్యోగం, ఆ ఉద్యోగం వేరు. ఇలాగా 11 కార్యక్రమాలు చేపట్టి నేను ఏకకాలం మంది అన్ని ప్రతిరోజు 11 కార్యక్రమాల్లో ఒక అడుగున ముందరికెయ్యాలి. అదొక సిద్ధాంతం. 24 గంటలు గడిచింది. 11 మార్గాలను ఒక్కొక్క అడుగైన ముందుకు వేశాను, ఒక అంగుళైన ముందుకు జరిగానా లేదా అన్నాను నేను చేసుకుంటాను. ఆ విధంగా ఆలోచిస్తే నాకు విశ్రాంతి కానీ శాంతి కానీ రెండూ లేదు. విశ్రాంతి లేదు, శాంతి లేదు. ఈ ఏసీ రూమ్లో నాకు ఐస్ క్రీమ్ తినిపించి పడుకోబెట్టి లోకి కప్పి పెడతారు చాలా ప్రేమతో, మమకారంతో. మీకుంటే మమకారం చూస్తే నాకు భయం వేస్తుంది. ఇంత మమకారం ఎలా వీళ్ళకి పెంచాను, నేను తప్పు చేస్తున్నానేమో అని భయం వేస్తుంది. కానీ నా కార్యక్రమానికి నేను చేసుకుంటూనే ఉన్నాను. ఏ రోజునైతే 150 మందితో మాట్లాడి హైదరాబాద్లో 350 మందితో మాట్లాడి 3 గంటలకి కడుపు ఉప్పిపోయి అవసరం బాధపడుతూ మధ్యగానం తిని ఉన్న రోజును కూడా శరీరం బాధపడుతున్నా ఈ కార్యక్రమం ఆపలేదు.
ఎప్పుడైనా ఏదైనా ఒక 11 ప్రోగ్రామ్స్ లో ఒక చోట ఆ స్పీడ్ కొంచెం తగ్గితే కూడా నేను యాంగ్షియస్ అయిపోయాను. కావాలి నేను ఇంకా 20 ఏళ్ళు ఉంటాను, 30 ఏళ్ళు ఉంటాను, ఫిజికల్ గా ఉంటాననే అసంప్షన్ లేకుండా రేపే వెళ్ళిపోతే కూడా ఈ ట్రిగ్గర్ ఆగకూడదు. కెటపల్ట్ ఉంటుంది, కెటపల్ట్ మీద వదిలేసేయాలి దాన్ని. ఆ రాయి వదిలేస్తే అది ఎక్కడ వీలు పడాలో అక్కడ పడుతుంది. దాన్ని గురి చూర్చడానికి ఆలస్యం అయిపోతే తప్పు అవుతుంది, నష్టపోతాం. అందుకని వర్తమానం నేను ఈ రాజకీయాల్లో ప్రతి దాంట్లో వేలు పెట్టడం. దేశంలో టాప్ నాయకులందరూ కూడా నేను అనుకుంటే నా దగ్గరికి వచ్చారు వీళ్ళు. లేకపోతే నేను ఎందులో ఉన్నాను? నేను చేసిన ఉద్యోగం ఏమిటి? ఇంత చిన్న ఉద్యోగం, ఆరోగ్యంతో ఇంత చిన్న ఉద్యోగం. ప్రైమ్ మినిస్టర్ నా దగ్గర ఎందుకు రావాలి? నా దగ్గర మెసేజ్ ఉద్యోగం ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అడుగుతున్నాడు? ప్రెసిడెంట్ ఎందుకు అడుగుతాడు? ఐశ్వర్యుడు నా భక్తుడు ఎందుకు కావాలి? ఆయన ప్రెసిడెంట్ ఎందుకు కావాలి? నేను ఎక్కడున్నా ఈ సిటిజన్స్ లో నా స్టేటస్ ఎక్కడుంది? ఫిజికల్ గా చూస్తే నేను చేసి ఎవరితో డీల్ చేస్తున్నాను, ఏ సబ్జెక్ట్స్ మాట్లాడుతున్నాను? నా సంకల్పమే ఇది. 10 ఏళ్ల క్రితం నేను అనుకున్నా రైట్ అయ్యి వీళ్ళ గైడెన్స్ నేను ఇవ్వాలి తప్పదు. ఈ కార్యక్రమాల్లో కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి, ద్రవ్య సాధ్యమైన కొన్ని ఉన్నాయి. కావాలంటే 10 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు. అవి కూడా మీ చేత ఖర్చు పెట్టదు కానీ వెనక తీయను నేను. అవసరమైతే చేసిన ఆ కార్యక్రమంలో మాత్రమైన కార్యక్రమం ఏదైనా త్యాగమే. మహాయజ్ఞం మన చేతిలో 2 సమితులు తీసుకెళ్ళి ఐక్యంలో వేసినా అది మనకి మోక్షానికి కూడా దారి ఇవ్వగలిగినటువంటి, రుణాన్ని తీర్చగలిగినటువంటి మాత్రమైన ఈ మహాయజ్ఞంలో, ధర్మయజ్ఞంలో నేను యజ్ఞంలో మధ్యలో ఉన్నాను. నేను పూర్ణాహుతికి ఇంకా దూరం ఉంది. ఇంకా కొన్ని స్వాహాకారాలు నడుస్తున్నాయి, ఇంకా కొన్ని మంత్రములు నడుస్తున్నాయి. వెనకాల లిస్ట్ ఉంది. ఇంకా ఏ శక్తులను నేను స్వాహాకారంతో తర్పణ తృప్తి చేసి ఈ లోకంలో ప్రచలితం చెయ్యాలో, వాటిని ప్రచారం చెయ్యాలో ఉంది. ప్రచార సాధన చెప్పి నేను వీధిలో పడేటటువంటి వ్యక్తిని కాదు నేను. ఎవరిని కఠోరమైన భాషతో ఖండం చేసేవాడిని కాదు. సత్య నిర్మమాటంగానే చెప్తాను, స్వీటెస్ట్ లాంగ్వేజ్ లో చెప్తాను. అందులో అర్థమే కఠినంగా ఉంటుంది, అందులో అర్థమే హృదయాన్ని తగ్గుతుంది. కానీ వాడి చెవుకు కానీ మనసుకు కానీ కఠినమైన పదజాలం ఉండదు. ఇది నా పద్ధతి. ఈ లోపుగా ఇంకొక కార్యక్రమం చెప్తున్నాను. 11లో పోయిన ఇంకొకరుగా ఒకటే చెప్పచ్చు కదా. ఏమిటంటే వృద్ధులు ఉన్నారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. తప్పుడు మార్గంలో వెళ్ళారు చాలా మంది. కొందరు నక్సలైట్లు అయ్యారు, కొందరేమో నాసికులు అయినారు, కొందరు పిచ్చి పిచ్చి రాతలు రాసి ప్రచారం చేశారు. ఇదే రాజశాస్త్రి లాంటి వాళ్ళు. ఇంటలెక్చువల్స్ ఉన్నారు. వీళ్ళకి ఇంటలెక్చువల్స్ కానీ నాకుంటే అవగాహన వాళ్ళకి లేకపోయింది. అవగాహన అంటే ప్రపంచం అంతా తెలిస్తేనే తెలుసు. పూర్వకాలం, వర్తమానము, భవిష్యత్తు అంతా తెలిసిన తర్వాత ఆప్టిమైజ్ చేసి ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దగలిగినటువంటి మేధ కావాలి అక్కడ. ఎవడో ఒకడు దేవాలయాలు బాగు చేద్దాం, గుడి బాగు చేద్దాం అంటే అది ఏమి లేదు. 1000లో అది ఒకటి. మంచి పనులు చాలా మంది చేసిన 1000 కార్యక్రమాల్లో అది ఒకటవుతుంది. సమగ్రంగా సంపూర్ణమైనటువంటి ఒక కార్యక్రమంలో ఏ విధంగా వీళ్ళకి ముందు చెప్పాలో తెలియడం సులభం కాదు. ఈ పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వాళ్ళని పిలిపించుకొని నా చేతి మీద వాళ్ళని పంపించేస్తున్నాను. వాళ్ళకి అడ్డం వచ్చి ఎలాగో ఇంకో ఏడాది వాళ్ళని కాపాడే ప్రయత్నం నేను చేయటం లేదు. ఎందుకంటే ఈ పెద్దవారందరూ కూడా ఇంతవరకు సుమారు 16-17 మంది నా చేతి మీదుగానే వెళ్ళారు. వాళ్ళందరూ ఒకే కాలంలో పుట్టి మళ్ళీ ఒకే కిండర్ గార్టెన్లో ఒకే బెంచ్ మీద ఎంత పిల్లలుగా కూర్చుంటారు. పుట్టినప్పటి నుంచి నా కార్యక్రమం చేస్తారు. వాళ్ళు 75 ఏళ్ళు బతుకుతారు. నేను రాగదో అక్కడ పాండ్రంగా పోయినాడు. ఎలాగోలాగా క్యాన్సర్ సడన్గా వచ్చి బతికితే 6 నెలలు ఏడాది బతికించవచ్చు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, విశాఖపట్నం వస్తాను, మీకు గురువారి కార్యక్రమం నేను రాత్రి పగలు నేను చేస్తాను అన్నాడు. ఆ మూడులో తప్పును వెళ్ళిపోతే తప్పును వస్తాడు. వీళ్ళందరినీ ఒక బెంచ్ మీద కూర్చోబెడతాను. వీళ్ళు పుట్టగానే నేను ఉండగానే వీళ్ళు పుట్టాలి తొందరగా. సరైనటువంటి బ్యాక్గ్రౌండ్ లో పుట్టాలి. వాళ్ళకి ఒక్కొక్కడు ఒక ఇల్లు, ఒక తల్లిని చూపించాలి. ఒక్కొక్కడికి ఒక ఇల్లు చూపించాలి, ఒక తల్లిని చూపించాలి. ఇక ఆ తల్లి గర్భంలో వెళ్ళను, ఆ తల్లి గర్భంలో పుట్టి, ఆ తల్లి గర్భంలో పుట్టని చెప్పాలి నేను వీళ్ళకి. ఈ బీజాలు ఏ క్షేత్రంలో, ఏ ఋతువులో, ఏ మట్టిలో, ఎట్లాంటి మట్టిలో, ఎట్లాంటి ఋతువులో ఏ బీజం ఎక్కడ వేయాలో, కంది గింజకు ఒక చోట, పెసర గింజకు మరో చోట, నువ్వుల గింజకు మరొక చోట, ధాన్య గింజకు మరో చోట, గోధుమ గింజకు మరొక చోట, ఒక్కొక్క దాని ఒక ఋతువు, ఒక రకమైన సాయిలు, ఒక విధమైనటువంటి క్షేత్రం ఉండాలి. వీళ్ళకి చూపించాలి. ఆ కళ మీద ఏంటంటే
వ్యక్తిగా వాళ్ళకు కుటుంబ దుఃఖాన్ని చూస్తాను, కాపాడగలిగి నేను కాపాడలేదు వీళ్ళని. కాపాడడంటే ఒక ఏడాది అంతే, అర్థమే కాదు. భౌతికమైన లిమిట్ ఎవరికైనా అంతే. ఆ ఏడాది కూడా వీళ్ళని గురించి అది కూడా నేను నాలో సంపూర్ణమైన సామాన్యమైనటువంటి అతి సామాన్యమైన మానవుడు పూర్తిగా ఉంటాడు నాలో. ఐ హ్యావ్ టు బి ఏ వెరీ వెరీ కామన్ ప్లేస్ ఆర్డినరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యూమన్ బీయింగ్. అందులో యోగిని అందులో ఉండకూడదు. యోగి వేరే ఉంటాడు, జ్ఞాని వేరే ఉంటాడు, తపస్సు చేయగలిగినాడు వేరే ఉంటాడు. నాలో దేవతలు ఉంటారు, నాలో త్రిమూర్తులు ఉంటారు. ఆయా అంశాలు వేరే వేరే ఒక సభలా ఉంటుంది లోపల. బట్ బేసికల్గా నేను హ్యూమన్ బీయింగ్గా ఉంటేనే మానవత్వం బేసిస్ నాది. లేకపోతే కామన్ మ్యాన్ ఒక అజ్ఞానంలో ఉంటే సామాన్య గ్రహించబడే దుఃఖంలో నాకు పాలు పంచుకోలేకపోతే బుద్ధుడే కవచ లేకపోతే ఎలాగ? కారుణ్యం ఉండాలి, బుద్ధుడే కవచం ఉండాలి. ఇన్ని చూసుకుంటాం. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ రియాక్ట్. నేను కష్టపడతాను, వీళ్ళు ఏడుస్తున్నారు. అది కాదు. అంతకన్నా ముఖ్యంగా వీళ్ళు వెంటనే మళ్ళీ రావడం. ఆ జన్మలో వీళ్ళు రుణం తీసుకుని ముక్తిని పొందుతారు. ఈ సంఘానికి సమాజానికి సేవ చేసి అవసరమైతే మరో జన్మ ఎత్తుతారు. ఈ విధంగా 1-2 జన్మలలో వాళ్ళు తరించాలి, నాకు పనికి రావాలి. ఇది సరైన ఋతువు. వర్షకాలం పడగానే ఒక దుక్కు 2 దుక్కులు దున్నేసి అందులో బీజాలు నాటవలసిన కాలం ఇది. ఈ రాబోయే దశాబ్దం 12 సంవత్సరాలు అంటే నా అర్థం ఇది. వీళ్ళందరూ పుట్టగానే నా దగ్గరికి వస్తారు. వీళ్ళందరూ ఎవరు? పుట్టగానే నా దగ్గరికి వచ్చే నా కాళ్ళ మీద పెడతారు. పిల్లలు ఎందుకు పెడతారు? వీళ్ళంతా నా ఆర్మీ. నాకు ఉండే 2 ఆర్మీ వీళ్ళే. ఈ కార్యక్రమం కోసమే నేను ఎక్స్టెన్షన్స్ తీసుకుని 1988 నుంచి ఎక్స్టెన్షన్స్లో అలాగే పొడిగించుకుంటూ ఇవాళ కాదు రేపు ఈ కారణం చేత కొన్ని భౌతికమైన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. రాస్తాను, మాట్లాడతాను, చేస్తాను. గుప్తంగానే మీతో రహస్యంగా మాట్లాడతాను. ఈ మాటలు మీలోనే పెట్టుకోండి. ప్రచారం కాదు ముఖ్యం. కష్టపడుతున్నాడంటే ఒక ఆయన, నాకు ఎంత భక్తుడైనా ఎంత ప్రేమ ఉన్నా అతడు కష్టపడి నేను చూస్తూ ఉంటాను. నిగ్రహం తెచ్చుకుంటాను. అయ్యో మెత్తపడిపోయి కరిగిపోయి వెంటనే బయటికి రావడం తీసుకురావడం నా ఉద్దేశం కాదు. ఆ కష్టపడడం చేతనే ఈ జీవుడికి కర్మక్షయం వచ్చింది. ఇతడు భవిష్యత్తులో నా దగ్గరికి రావాల్సినటువంటి అంతస్తులో ఉన్నాడు. నా దగ్గరికి రావాలి. ఈ కర్మ ఇంకా శేషం మిగిలి ఉండగా నా దగ్గర రాలేరు. వీళ్ళు పడాలి, వీళ్ళు కష్టం మంచిదే. ఏమిటంటే ములక్కుండా మాత్రం అట్లా పడదు, అంతవరకే. అందుకని ఇందులో మరి నువ్వు కరుణ అంటావు, దయ అంటావు, మరి ఇది అందులో డిసిప్లిన్డ్ ఫాదర్ ఇంపోజింగ్ ఏ డిసిప్లిన్ ఆన్ హిస్ చిల్డ్రన్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ కైండ్నెస్ అండ్ ఎఫెక్షన్. మమత్వం ఉండి కూడా అలా నుంచోవద్దు, కూర్చో, చదువు అంటాడు తండ్రి. ప్రేమలే కాదు ఆ డిసిప్లిన్. సో there is a disciplined father in me, there is a human being in me, there is a జ్ఞాని, there is a క్షత్రియ in me. అన్నీ ఉన్నాయి. ఇది ఒక పెద్ద విచిత్రమైనటువంటి కాంబినేషన్. చెయ్యాలి గురువు గారు. ముందు మెయిన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఫస్ట్ అది ఉంటే ఈ ఊరు రావడంలో కూడా అన్ని యాజ్ ఇఫ్ నేను ముందర ప్లాన్ ఎలా అనుకున్నానో అంటే నిటిగ్రిటీ డీటెయిల్స్ నేను అనుకోను. ఓవరాల్ ఒక స్కీమ్ పెట్టి ఉంటాను, దానికి తగినట్టుగా అన్ని జరుగుతాయి. కృష్ణమూర్తి ఇల్లు ఖాళీ అయిపోయింది, ముందరే వెళ్ళిపోయారు వాడు టెనెంట్. మళ్ళీ ఎవరిని పిలవలేదు ఈయన గారు. పెద్ద ఆదుర్దా కలిగింది కృష్ణమూర్తికి. గురువు గారిని అర్జెంటుగా తీసుకొచ్చి ఇక్కడ సుఖంగా అక్కడ కూర్చోబెట్టి రెస్ట్ ఇవ్వాలి. హీ వాజ్ సో యాంగ్షియస్. ఐ వాజ్ నాట్ దట్ యాంగ్షియస్. నోబడీ వాజ్ యాంగ్షియస్ లైక్ కృష్ణమూర్తి. అతనికి ఈ కుర్రాడికి వచ్చిన యాంగ్జైటీ ఇంతంత కాదు. నన్ను తీసుకురావాలి, అర్జెంటుగా ఇక్కడ పెట్టాలి, అన్నీ అరేంజ్ చేయాలి, ఇంకేం చేయాలి, ఇది చేసి పెడదాం, అది చేసి పెడదాం, ఇది చేద్దాం, అది చేద్దాం, 1,00,000 ఖర్చు పెట్టైనా అర్జెంటుగా చేసేస్తాను అంటాడు. అతని సంపాదనలో ఏమున్నా దానికి ఇప్పుడు నేను రెడీ, నేను చేసేస్తాను అంటాడు. దాదాపు లేదో 3,000-2,000 రూపాయలు పుస్తకం మీరు వద్ద నేను ఇస్తానంటాడు. ఈ ప్రపంచంలో నాతో వెనకాల ఉండేటువంటి సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇదే సాధన, ఇదే యోగ సాధన, ఇదే మృత్యుంజయ విద్య, ఇదే భగవంతుడికి చేసేటువంటి సేవ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఆయా యోగ్యమైనటువంటిది ఇవ్వాలి. సుదర్శన్ ఉన్నాడు, ఆయనకి ఏదో నా మౌత్ పీసు నేను చెప్తుంటా, ఆయన రాస్తుంటాడు. ఆయన కొన్ని అసైన్మెంట్స్ ఇస్తున్నాను. చరిత్ర మళ్ళీ రివ్యూ చేయాలి, దాని గురించి మళ్ళీ పునరుద్ఘాటన చేయాలి. సత్యంతో లోడెడ్ విత్ ట్రూత్, ఆనెస్టీ. ట్రూత్ అండ్ ఆనెస్టీ గివ్ యూ a direction for future. Future can never get a formulated reality. It can never be a formulated reality unless there is truth in your heart. Truth అంటేనే knowledge. Knowledge is not different from truth.
నాలెడ్జ్ ఆఫ్ వాట్? నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అంటే ఊరికే నిటిగిటి ఆ సంవత్సరంలో ఇలా అయింది, ఈ సంవత్సరంలో ఇలా అయింది, ఇది కాదు. దాని వెనకాల జరిగిన శక్తులు ఏమి పనిచేసే. భారతం అంటే వాళ్ళ యుద్ధం కాదు, వాళ్ళ రాయబారం కాదు, దాని వెనకాల వేగినటువంటి ఒక బ్లూ ప్రింట్ ఉంది వెనకాల. సూపర్ స్ట్రక్చర్ ఎలాగైతే ప్లాన్ ఆర్కిటెక్ట్ బొమ్మ వేస్తాడో, ఇంజనీర్ బ్లూ ప్రింట్ మాత్రమే వేస్తాడో, సో ఇంజనీరింగ్ ప్లాన్ ఒకటి ఉంది మహాభారతం వెనకాల. అది ధర్మాధర్ముల సంఘర్షణ, ఆయా జీవులకి ఎవల్యూషన్, ఆ రాక్షసులకి ఎవల్యూషనరీ స్టేజెస్ అవి. దానికి భగవంతుడు నిర్ణయం తీసుకుని తనలో కలుపుకోవడానికి వచ్చిన చోట్లవి స్థానాలు. ప్రతిదానికి ఒక పెద్ద అండర్ కరెంట్ బ్లూ ప్రింట్ స్కీమ్ ఉంది. బ్లూ ప్రింట్ కామన్ దానికి. మీ బ్లూ ప్రింట్ చూస్తే గీతలే కనబడతాయి. మీరు ఫ్లాట్ కొనుక్కునేవాడు గీత చూసి కొనుక్కుంటాడా? ఫోటోగ్రాఫ్ చూసి కొనుక్కుంటాడు. సూపర్ స్ట్రక్చర్ బొమ్మలేస్తాడే, దానికి కావాలి ఈ బ్లూ ప్రింట్ నాకు అర్థమే కాదంటాడు. ఇది భీమండి ఇదని వాడికి తెలియనే తెలియదు. అలాగనే మహాభారతం వెనకాల ఉండేటువంటి సీక్రెట్ బ్లూ ప్రింట్ తెలిస్తే భవిష్యత్తు తెలుస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ది